అందరికీ హాయ్ అండి. నేను మీ వసంత. ఈరోజు ఏంటంటే బుగ్గ హ్యాండ్స్ అండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 'బాహుబలిలో' అనుష్క వేస్తే ఉంటది కదా! ఆ టైప్ అనమాట. నేను అలా హ్యాండ్స్ కోసం మామూలుగా 2 పొడవంటి పీసులని తీసుకున్నాను. అలాగే పళ్ళు గూడా మిడిల్ కట్ చేసుకొని 2 హ్యాండ్స్‌కి సరిపడా హాఫ్ హాఫ్ చేసుకున్నాను. చూడండి నేను లైనింగ్ అయితే పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ మెజర్‌మెంట్ ఎంత వరకు ఉందో అక్కడి వరకు పెట్టేసుకున్నాను. మనము ఒరిజినల్ క్లాత్ ఒక్కటే కుచ్చు పెట్టుకుంటామండి. లైనింగ్ క్లాత్ అనేది కుచ్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. నేను చూడండి ఈ విధంగా బుగ్గ కోసం 3 ఇంచులు అటు సైడ్ 3 ఇంచులు, ఇటు సైడ్ 3 ఇంచులు మార్కేసుకొని పళ్ళు వరకు ఇలా లైనింగ్‌ని మెజర్‌మెంట్‌తో ఇలా కట్ చేసుకుంటున్నాను. మనకు ఎత్తుగా బుగ్గ అనేది ఎత్తుగా ఉండాలి కదా! నేను 1½ ఇంచు వదిలేసుకుంటున్నాను. చూడండి 1½ ఇంచు నుంచి ఇలా మామూలు షేప్‌కి వచ్చేలా కట్ చేస్తున్నాను. ఇలా వచ్చిన తర్వాత మనం 3 ఇంచులు బుగ్గ కోసం తీసుకున్నాం కదా! అటు సైడ్, ఇటు సైడు కచాలు వేసుకోండి. కచాలు వేసుకున్న తర్వాత పళ్ళు ఉంటది కదండీ! హ్యాండ్‌కి కింద పట్టీ కోసం పళ్ళుకి మనము రైట్ సైడ్ వేసుకొని పైన బుగ్గ పెట్టుకోవాలనుకున్న క్లాత్‌ని రాంగ్ సైడ్ వేసుకొని ఇలా కుచ్చు అనేది పెట్టేసుకోండి. మిడిల్‌కి ఒక కచా వేసుకొని ఆ మిడిల్ నుంచి ఇది మనం కుట్టుకున్న క్లాత్ బుగ్గ పెట్టే క్లాత్‌కి మిడిల్‌కి ఒకేలా వచ్చేలా చూసుకోండి. స్టెప్పులు ఎన్ని పెట్టుకుంటామో ఇటు సైడ్ మిడిల్ నుంచి ఎన్ని ఉంటాయో అటు సైడ్ మిడిల్‌కి అన్నీ ఉండాలి. చూడండి నేను 4 పెడుతున్నాను. ఇటు సైడ్ 4 వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి దానికి ఆపోజిటే మడుచుకోవాలి. సేమ్ కాదండి. ఆపోజిట్ 4 మడుచుకోవాలి. చూడండి ఇప్పుడు దీన్ని ఇలా మడిచేసి పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అది కుచ్చు మీద ఫోల్డ్ చేసి వేసుకుంటే మనకి బుగ్గ అనేది బాగా కనిపిస్తుందండి. చూడండి ఈ విధంగా అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న దీన్ని మనం అటు సైడ్ కూడా అలానే కుట్టుకోవాలి. కానీ మనం ఏంటంటే లైనింగ్ మీద డైరెక్ట్గా పెట్టేసి కుట్టేసుకోవచ్చు. లైనింగ్ని ఉల్టా వేసేసుకొని ఒరిజినల్ క్లాత్ని ఇలా పళ్ళు మనం కరెక్ట్గా 1/2 ఇంచు లోపలికి కుట్టేసుకోవాలి. చూడండి దాన్ని ఇప్పుడు మడిచి ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవడమే. నేను మనకి కరెక్ట్‌గా తెలియాలని చెప్పేసి నేను ఒకటి పెద్ద కుట్టు వేస్తున్నానండి. తర్వాత దీన్ని కుట్టేసుకోవడమే. ఇది అలాగైతే ఉండదనమాట. ఈ విధంగా వచ్చిందని ఇప్పుడు మనము అటు సైడ్ కూడా కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. చూడండి మనం ఎక్కడి నుంచి అయితే కుచ్చులు పెట్టామో అక్కడి నుంచి అటు సైడ్ కూడా అలానే మడిచేసుకోవాలి. కాకపోతే కొంచెం దగ్గర పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ పెట్టినంత దూరంలో లేకపోయినా పర్లేదు. కొంచెం దగ్గర పెట్టేసుకుంటే ఆ బుగ్గ అనేది చాలా నీట్‌గా కనిపిస్తదనమాట. చాలా సింపుల్ అండి ఇలా కుట్టుకోవడం అనేది. ఎలాంటి టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఇలా వీడియోస్ చూసి కుట్టవచ్చు. చూడండి కింద పళ్ళుని సరి చేసేసుకొని మళ్ళీ మిడిల్‌కి ఒక కుట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుందనమాట హ్యాండ్ అనేది. చూడండి బుగ్గ అనేది ఎత్తుకొని ఉంది. ఆ తర్వాత రెండో హ్యాండ్ కూడా ఈ సేమ్ ఇలానే కుట్టుకోండి. ముందు దానికి ఎలా అయితే పెట్టుకున్నామో ఎన్ని స్టెప్స్ అయితే కుచ్చులు పెట్టుకున్నామో అలానే సేమ్ టు సేమ్ అండి. అలాగే పెట్టేసుకోండి. హ్యాండ్ ఇలా కుట్టుకోవడం రాక చాలామంది రాంగ్ కుట్టేసుకొని క్లాత్ అనేది వేస్ట్ చేస్తుంటారు అనమాట. కానీ ఎలాంటి వేస్ట్ అవ్వకుండా చూడండి పళ్ళు అంతా ఒకవైపు కట్ చేసుకొని తర్వాత ఇంకొక క్లాత్‌ని మనం 2 పీసులుగా నాకైతే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి అతుకు అనేది వేయలేదనమాట. క్లాత్ తక్కువ ఉండే వాళ్ళు మిడిల్‌కి అతుకేసేసుకొని కుట్టేసుకోవాలి. చూడండి రెండో హ్యాండ్ కూడా ఈ విధంగా సేమ్ ముందు దాన్ని ఎలా అయితే మనం కుచ్చు పెట్టామో అలానే దీన్ని కూడా కుచ్చు పెట్టేసుకోవాలి. ఇటు మనకి ఆపోజిట్‌లో ఎన్ని స్టెప్స్ అయితే పెట్టామో సేమ్ అటు సైడ్ కూడా అన్నే స్టెప్స్ పెట్టాలండి. ఎక్కువ పెట్టినా అట్లా బాగుండదు. తక్కువ పెట్టినా కూడా అది లుక్ అనేది కనిపించదనమాట. అంత పర్ఫెక్ట్‌గా పట్టుకోవడానికి రాని వాళ్ళు అలా మడిచేసి గుండు పిన్ను కానీ నీడిల్ కానీ కుట్టేసుకోవచ్చు.
చూడండి హ్యాండ్ అనేది ఇలా వచ్చింది కదా, సేమ్ దాని మాదిరే ఇలా మిడిల్కి ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఇలా ఉన్న వాటిని రెండు ఈక్వల్గా పట్టేసుకొని మన ఆది మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని అది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్క్ వేసుకొని కట్ చేసుకోండి. పైన అనేది లాగకుండా నార్మల్గా పట్టేసుకోవాలి, ఎందుకంటే మనము కుచ్చు పెట్టాం కాబట్టి లాగితే సాగుతుంది అనమాట. లాగకుండా నార్మల్గా పెట్టేసుకొని పెట్టుకోవాలి. కొంచెము డీప్ అనేది తీయాలి, సంక డీప్ అనేది కొంచెం తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోండి. నేనైతే ఇది బ్యాక్ హుక్స్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఇది కుట్టడము. ఈ బ్లౌజ్ కూడా కటింగ్ అనేది చూపిద్దాం అనుకున్నాను, కానీ నేను వీడియో తీయలేకపోయాను, అందుకని హ్యాండ్స్ ఒకటే తీసి పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కుట్టినప్పుడు ఖచ్చితంగా ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది ఖచ్చితంగా చూపిస్తాను. చూడండి ఈ విధంగా రెండు వైపులా రెండు హ్యాండ్స్ని షోల్డర్ నుంచి కుట్టేసుకోవాలి. షోల్డర్ మిడిల్కి కచా వేసుకుంటాం కదా, ఆ కచాని షోల్డర్ మీద పెట్టేసుకొని అటు సైడ్కి ఇటు సైడ్కి కుట్టేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా మిడిల్కి అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన దాన్ని మనం అనేది ఏంటంటే కొంచెం డిజైన్ లేస్తో థ్రెడ్తో పెడుతున్నాను నేను. ఈ విధంగా పెట్టుకుంటే బుగ్గ హ్యాండ్స్కి చాలా లుక్ వస్తుందండి. చూడండి నేను ఎలా అయితే పెడుతున్నానో, లాడా థ్రెడ్ అండి. ఈ థ్రెడ్ని ఇలా నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఇలాగే సేమ్ రఫ్ చేసేసుకొని మళ్ళీ దాన్ని అటు సైడు ఇటు సైడు తాడు మార్చేసుకొని మళ్ళీ రఫ్ చేసుకోండి. మళ్ళీ అటు సైడ్ తాడు ఇటు సైడ్ది అటు సైడు వేసేసుకొని మళ్ళీ రఫ్ చేసుకోండి. ఇలా మనకి ఎన్ని స్టెప్స్ వస్తాయో అన్ని స్టెప్స్ వేసేసుకోండి. లాస్ట్లో కొంచెం వదులుకుంటే దానికి గవ్వలు కుట్టేసుకున్నామంటే చాలా లుక్ వస్తుంది అనమాట. చూడండి నేను ఈ వీడియోలో ఎలా అయితే తిప్పి కుడుతున్నానో సేమ్ మీరు కూడా అలానే కుట్టేసుకోండి, చాలా లుక్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి. ఇలా చూడండి ఇలా. అలాగే రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోండి. ముందుగా మిడిల్కి థ్రెడ్ని మిడిల్కి పట్టేసుకొని అటువైపు నుంచి ఇటువైపుకి, ఇటువైపు నుంచి అటువైపుకి మార్చేసుకొని అలా రఫ్ చేసుకోవాలి. సేమ్ మెజర్ అంటే పైన ఎంత మర్చామో కింద కూడా అలానే మర్చుకుంటూ కుట్టేసుకోవాలి. చాలా లుక్ ఉంటుందండి ఇలా కుట్టుకుంటే. నేను వేరే బ్లౌజ్ వేసాను, వాళ్ళు చూసి అదే పనిగా దీన్ని కుట్టమని చెప్పారనమాట. కాకపోతే వాళ్ళకి నార్మల్ కుట్టాను, నేను దీనికైతే బుగ్గ హ్యాండ్స్ కోసం పెట్టాను. ఇలా సైడ్ స్టిచ్చింగ్ అంతా మొత్తం వేసేసిన తర్వాత రెండు వైపులా బ్లౌజ్కి సైడ్ అంతా మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు థ్రెడ్తో పెట్టుకున్నాను కదా, దానికనేది గవ్వలు వేసేస్తున్నానండి. మనం ఎలా ఫ్లవర్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు, కానీ నేను చిన్నగా గవ్వలు వేసుకుంటే చాలా సింపుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి గవ్వ అనేది వేస్తున్నాను అండి. నేను బోట్ నెక్ తీసాను అనమాట. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చాలా లుక్ వస్తుంది అనమాట. ప్రిన్సెస్ కట్ అంటేనే బోట్ నెక్ ఉండాలి, అదొక సూపర్ ఉంటుంది అన్నమాట కాంబినేషను. మనం ఎలాంటి మెడల్ తీసినా అది నో యూజ్ అనమాట. బోట్ నెక్ తీస్తేనే ప్రిన్సెస్ కట్కి అదొక అందం. సేమ్ అండి, అంటే అటువైపు ఎంత ఉంటే ఇటువైపు అంతే సైజు సేమ్ మెజర్మెంట్తో ఒక చిన్న క్లాత్ కట్ చేసేసుకొని గవ్ అనేది కుట్టేసుకోండి. చూడండి ఈ విధంగా రెండు వైపులా కుట్టేసుకోండి. మనకు కావాలంటే 3 స్టెప్స్ 2 స్టెప్స్ కానీ పెట్టుకోవచ్చు, కానీ నేను 1 స్టెప్పే పెట్టుకున్నాను. గవ్ అనేది చాలా సరిపోతుంది, సింపుల్గా ఉంటుంది. అలాగే మనం మిడిల్ అంటే ఇప్పుడు మనం థ్రెడ్తో పెట్టేసుకున్నాం కదండి డిజైన్ అనేది, ఆ డిజైన్ మిడిల్లోన మనం సూది దారంతో పూస్ అనేది కుట్టేసుకోవాలి. పూస్ అనేది కుట్టేసుకోవాలండి. అలా కుట్టుకుంటే చాలా లుక్ వస్తుంది అనమాట. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి హ్యాండ్కి అనేది చాలా లుక్ ఇస్తుంది అనమాట. అలా హ్యాండ్కి అలా కుట్టుకున్నామంటే మనం. చూడండి బాహుబలిలో కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే నేను థ్రెడ్ యాడ్ చేశాను అనమాట దీనికి. ఎలా ఉంది ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం అడగండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.